తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనము యాక్టర్‌గా గాని, అసిస్టెంట్ డైరెక్టర్‌గా గాని అడుగుపెట్టాలంటే మనము ఏం జేయాలి? అసలు మనకు ఉండాల్సిన అర్హతలేంటి? మనము ముందుగా ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇవన్నీ గూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని మనం 3 పార్ట్స్‌గా డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ యాక్టర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? తర్వాత డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ గాని, ఇతర టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ గాని ఎలా ప్రిపేర్ అవ్వాలి సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే? తర్వాత ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్స్ గురించి ఒక థర్డ్ పార్ట్‌లో చిన్నగా మాట్లాడుకుందాం. ఫస్ట్ యాక్టర్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే ఏం జేయాలి? అనే విషయాన్ని ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ యాక్టర్‌గా మనము అడుగు పెట్టాలంటే మనము మనం ఖచ్చితంగా ఒక 1 ఇయరో, 2 ఇయర్సో ఏం పని చేయకపోయినా మనం సర్వైవల్ అయిపోగలము. ఇంట్లో మంచి సపోర్టే ఉంది. మన వల్ల ఇంటికి ఏం అవసరం లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే యాక్టర్‌గా ట్రై చేయడానికి హైదరాబాద్ రండి. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా డెఫినెట్‌గా మీరు చాలా కష్టాలు అనుభవిస్తారు. ఎందుకంటే మీకు మీరు సర్వైవల్ కావడము హైదరాబాద్‌లో చాలా కష్టం. ఫస్ట్ థింగ్ మీరు ఏదైనా డిగ్రీయో ఇట్లా ఏదైనా క్వాలిఫికేషన్ పెట్టుకొని యాక్టర్‌గా ట్రై చేయడానికి రండి. సో ఫస్ట్ మీరు యాక్టర్‌గా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి? ఇక్కడ సర్వైవ్ కావడానికి మీరు ఫస్ట్ ఒక హాస్టల్లోనో లేదంటే ఒక ఫ్రెండ్స్ రూమ్‌లోనో ఒక షేరింగ్‌కి జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు హాస్టల్‌లో అయితే ఒక 5000 వరకు అమౌంట్ అవుతది. 5000 నుంచి 6000 ఒక 3 టైమ్స్ ఫుడ్ పెడతారు. మీకు అక్కడ బోర్డింగ్ అంతా ఉంటది. అకామిడేషన్. తర్వాత రూమ్స్‌లో అయితే ఇంకా 3500, 3000 ఇలా మీకు మీ సౌలభ్యాన్ని బట్టి ఉంటది. మీరు వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది వచ్చేసిన తర్వాత యాక్టర్‌గా ఏం చేయాలో తెలియక ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్‌లని అక్కడ కృష్ణనగర్ గడ్డ పైన జూనియర్ ఆర్టిస్ట్‌లని తీసుకెళ్తా ఉంటారు. చాలామంది ఆ జూనియర్ ఆర్టిస్ట్‌లలోకి వెళ్ళిపోయి ఆ జూనియర్ ఆర్టిస్ట్‌గా జాయిన్ అయిపోతూ ఉంటారు. అంటే జాయిన్ అయిపోవడం అంటే వెళ్ళి వస్తూ ఉంటారు షూటింగ్‌కి. పర్ డే ఓ 300, 400 అక్కడ డబ్బులు ఇస్తారు. కానీ ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్‌గా మీరు జాయిన్ అయ్యడం వల్ల మీకు అక్కడ ఎటువంటి చిన్న ప్రయోజనం కూడా ఉండదు. మీరు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు జూనియర్ ఆర్టిస్ట్‌గా చేసినా చిన్న గుర్తింపు కూడా మీకు రాదు. ఎందుకంటే జూనియర్ ఆర్టిస్ట్‌లని ఎందుకు తీసుకుంటారంటే మెయిన్‌గా ఆ మూవీ షార్ట్స్‌లో ఎక్కువ జనం కనిపించాలి. అంతేగాని ఆ జూనియర్ ఆర్టిస్ట్‌కి స్కిల్ ఉందా? జూనియర్ ఆర్టిస్ట్ డైలాగ్ చెప్తాడా? ఇట్లాంటివన్నీ ఎవరు చూడరు. వాళ్ళకి మెయిన్‌గా నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది కనిపించాలి. అట్లాంటి షార్ట్స్ కోసం జూనియర్ ఆర్టిస్ట్‌లను తీసుకెళ్ళిపోతారు. అంతేగాని దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. సో అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? యాక్టర్‌గా కావాలంటే ఫస్ట్ మీరు మీ డ్రెస్సింగు, తర్వాత మీ హెయిర్ స్టైలు, మీరు మీ ఊర్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారో తెలీదు గానీ, ఇక్కడకు యాక్టర్‌గా ట్రై చేద్దామని వచ్చినప్పుడు కొంచెం ఆర్టిస్ట్‌గా ఎలాగైతే నీట్‌గా మీరు ఆ ఫేస్ లుక్ కనిపిస్తదో ఆ లుక్‌లోకైతే మారండి డెఫినెట్‌గా. మారిన తర్వాత మీకు కొన్ని ప్రొఫైల్స్ తీసుకోండి. ఫోటోస్ గానీ, లేదంటే వీడియోస్ గానీ ప్రిపేర్ చేసుకోండి. అంటే మీ యాక్టింగ్ స్కిల్స్ 1 మినిట్ టు 2 మినిట్స్ ఇలా తీసుకొని మీకు మంచి ఫోటోస్ మీ ఏ ప్రొఫైల్‌లో అయితే బావుంటారు, మీ ఏ కాస్ట్యూమ్స్‌లో అయితే బావుంటారు, మీకు ఏ గెటప్ సెట్ అవుతాయి ఇట్లాంటివి మీరు ఒక 10, 15 ఫోటోలు తీసి పెట్టుకోండి. తీసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ కాస్టింగ్ డైరెక్టర్లు కొంతమంది ఉంటారు హైదరాబాద్‌లో. కాస్టింగ్ డైరెక్టర్లు చాలామంది ఇలాంటి అంటే కొత్త కొత్త వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు. మీరు ఆ కాస్టింగ్ డైరెక్టర్లను అప్రోచ్ అయ్యి సో నేను సో అండ్ సో ఇది అండి నేను ఈ క్యారెక్టర్స్ ఇలాంటివి చేయాలనుకుంటున్నాను. లేదంటే నా టాలెంట్ ఇది, నా వీడియోస్ ఇది, నా ఫొటోస్ ఇవి అని చెప్పేసి ఆ కాస్టింగ్ డైరెక్టర్లని అప్రోచ్ అయ్యి వాళ్ళకు మీ ప్రొఫైల్ ఇవ్వండి. ఇస్తే వాళ్ళు ఏదైనా సినిమా షూటింగ్ జరిగినప్పుడు మీకు ఆ ఏజ్‌కి తగ్గట్టుగా మీరు ఏ ఏజ్ ఆ గ్రూప్‌లో ఉంటే ఆ ఏజ్ గ్రూప్‌కి తగ్గట్టుగా మీకు ఆ ఛాన్సెస్ అనేటివి వాళ్ళు ప్రొవైడ్ చేస్తా ఉంటారు. మీకు ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా దాన్ని 1 డేనా, 2 డేసా ఇలా అమౌంట్ కూడా కొంచెం పే చేస్తా ఉంటారు. మీరు వన్స్ ఆ ఆ కాస్టింగ్ డైరెక్టర్లతో జర్నీ అయితూనే ఎక్కడైతే సినిమా ఆడిషన్స్ జరుగుతూ ఉంటాయి. అది ఆటోమేటిక్‌గా మీరు ఇలా వెళ్తా ఉంటే మీకు ఆటోమేటిక్‌గా తెలుస్తుంది పలానా ఆఫీస్‌లో ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్పేసి.
ప్రతి ఒక్క స్టూడియోకి నిర్మోహమాటంగా వెళ్ళండి. ఎక్కడే కానీ మీరు నిరుత్సాహపడద్దు. నిరుత్సాహపడకుండా ఖచ్చితంగా మీరు ఆడిషన్ అనేది మాత్రం ఇవ్వండి. అది సెలెక్ట్ అవుతారా అవ్వరా ఇంకోటి పక్కన పెట్టేసేది. మీకు ఖచ్చితంగా ఈరోజు ఆడిషన్ ఇస్తే 5 సంవత్సరాల తర్వాత అయినా మీకు ఫోన్ వచ్చినా కూడా పెద్ద ఆశ్చర్యం లేదు. అంటే ఆ డైరెక్టర్కి ఈరోజు ఆ అవసరం లేకపోవచ్చు, కానీ ఒక 5 ఇయర్స్ తర్వాత ఏమో చెప్పలేము, వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. సో ఇలా మీరు ఫస్ట్ ఫిలిం ఇండస్ట్రీలోకి యాక్టర్గా ఎంటర్ అవ్వాలంటే ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా మనము ఫిలిం ఇండస్ట్రీలో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? మీరు సర్వైవల్ కోసం అయితే ఖచ్చితమండి, ఇవన్నీ నేను ఫస్ట్లో చెప్పినట్టు మీరు సర్వైవల్ కోసం మేము ఏదో ఒక వేరే పని చేసుకుంటూ అయినా కూడా మేము అవకాశాల కోసం ప్రయత్నిస్తాము అనే రకంగా మాత్రం ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా రండి. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లుగా మీకు ఛాన్స్ ఇవ్వడానికి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏమేం చేస్తారు, మీకు ఏం రిక్వైర్మెంట్ కావాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా మీరు ఒక డిగ్రీ అనేది అయితే చదివి ఉండాలి ఖచ్చితంగా. డిగ్రీ చదివితే ఇచ్చేస్తారా అంటే ఇవ్వరు. ముందు కాలంలో అయితే కొంచెం రైటింగ్ అంటే తెలుగు రైటింగ్ నీట్గా రాస్తే ఇట్లాంటి వాళ్ళకి కొంచెం రైటింగ్కి పనికి వస్తాడని ఇలా అవకాశాలు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు టెక్నాలజీ అంతా మారిపోయింది. ఇప్పుడు అన్నీ టెక్నాలజీలోనే చేస్తూ ఉన్నారు, అంటే కంప్యూటర్లు కానీ ల్యాప్టాప్లు కానీ. సో మీకు మస్ట్ అండ్ షుడ్గా ఫోటోషాప్లో డిజైనింగ్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి మీరు. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ ఏదైనా అనుకున్నాడు, నాకు ఇది ఈ విధంగా ఉండాలి అని చెప్పి, దాన్ని మీరు డిజైనింగ్ చేసి మీకు డైరెక్టర్కి చూపించేలాగా మీరు ఖచ్చితంగా మీరు ఆ డిజైనింగ్ అనేది నేర్చుకోవాలి. నెక్స్ట్ రెండో విషయం ఎడిటింగ్, ప్రైమరీ ఎడిటింగ్. మరి మీరు ఎడిటింగ్లో మాస్టర్స్ కావాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా డైరెక్టర్ చెప్పిన లేదంటే షూట్ చేసిన దాన్ని ప్రైమరీగా ఎలా వస్తుంది అని చూసుకోవడానికి ఆ ప్రైమరీ ఎడిటింగ్ అనేది మీరు చేసి చూపించగలిగే మాదిరి మీరు ప్రిపేర్డ్గా ఉండాలి ఖచ్చితంగా. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మీరు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ లేదంటే టింగ్లీష్, తెలుగు ఇంగ్లీష్ వస్తే ఆటోమేటిక్ ఇంగ్లీష్ వస్తుంది. ఇవి టైపింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాలి. అది కూడా సెల్టెక్స్ లేదంటే ఇలాంటి స్క్రిప్ట్ రైటింగ్ సాఫ్ట్వేర్స్ కొన్ని ఉంటాయి, స్టూడియో బైండరు ఇట్లాంటివి. ప్రతి సాఫ్ట్వేర్లో ఈ సెల్టెక్స్ ఫార్మాట్లో ఎలా స్క్రిప్ట్ టైప్ చేస్తారు అనేది మాత్రం మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఒకవేళ తెలియకపోయినా మీరు స్క్రిప్ట్ అనేది ఎలా టైప్ చేయాలి అనేది మాత్రం ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే లాంగ్వేజెస్. మీరు ఎన్ని లాంగ్వేజ్లు మాట్లాడగలిగితే మీకు అంత అడ్వాంటేజ్ ఉంటుంది, మీకు అంత ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తెలుగులో హిందీ హీరోయిన్లు వస్తారు, తమిళ హీరోయిన్లు వస్తారు, తమిళ యాక్టర్స్ కానీ మలయాళం యాక్టర్స్, ఇలా లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేవి లేకుండా చాలామంది వస్తూ ఉన్నారు యాక్టర్స్. అదే మీరు కనుక ఎక్కువ ఎన్ని లాంగ్వేజ్లు మాట్లాడగలిగితే తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, మీకు అంత ప్రిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో లాంగ్వేజెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఇప్పుడు నేనేం చెప్పాను, ఫోటోషాప్ డిజైనింగ్ అంటే ఎడిటింగ్, తర్వాత టైపింగ్, స్క్రిప్ట్ టైపింగ్ సెల్టెక్స్లో, తెలుగు, మళ్ళీ అదే విధంగా ఇంగ్లీష్, ఇలా మీరు ఇవన్నీ కూడా నేర్చుకొని రెడీగా మీరు ఏదైనా ఆఫీస్కి ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలు చేయాలనే ఊహని మాత్రం పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ థింగ్ చిన్న సినిమా ఆఫీసులు ఉంటాయి, చిన్న సినిమాలు జరుగుతూ ఉంటాయి. మీరు ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఇవన్నీ వస్తాయి, నా క్వాలిఫికేషన్ ఇది అని చెప్పి మీరు ఒకసారి ఆ ప్రొఫైల్ కానీ ఆ రెజ్యూమ్ కానీ ఇచ్చి మీరు ఖచ్చితంగా డెఫినెట్గా మీకు అవకాశం అనేది వచ్చే అవకాశం. ఎందుకంటే మీరు లేదంటే సపోజ్ మీరు ఏం చేయాలంటే ఎవరో ఒకరు సినిమాల్లో పనిచేసే వ్యక్తులు కానీ ఏదో ఒక డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి కో డైరెక్టర్స్ ఖచ్చితంగా తెలిసి ఉంటారు ఈ సినిమా కో డైరెక్టర్ ఎవరు అని. మీరు ఆ కో డైరెక్టర్ని అప్రోచ్ అయ్యి, సార్ మాకు ఏదో ఒకటి సినిమా ఛాన్స్ ఏడిగా చూడండి, నాకు ఇవన్నీ వస్తాయని మీరు అప్రోచ్ అయితే మాత్రం డెఫినెట్గా మీకు ఈ సినిమా కాకపోయినా నెక్స్ట్ సినిమాకి అయినా కూడా ఖచ్చితంగా అవకాశం వచ్చే అవకాశం. సో మీరు అసిస్టెంట్ డైరెక్టర్లుగా జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాల్సిన టెక్నికల్ విషయాలు.
ఆ ఎవరు తెలియకుండా హైదరాబాద్ వచ్చేసి సార్ నాకు డైరెక్షన్ తెలుసు, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నానంటే మాత్రం చాలా 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 క్రిటికల్ పొజిషన్. దయచేసి మాత్రం ఎవరు అలా రాకండి. నన్ను వచ్చి చాలామంది యూసుఫ్ కూడా మెట్రో కింద ఒక 100 మంది వరకు అడిగి ఉంటారు, సార్ నాకు ఎక్కడైనా అవకాశం ఉందా, ఎక్కడైనా అవకాశం ఉందా అంటే. సరే అవకాశం ఉంటే చెప్దాం అనుకొని మీకు ఏమొస్తుందంటే ఏం టెక్నికల్ నాలెడ్జ్ లేదు. అట్లాంటప్పుడు మనం ఏం చేయలేము, హెల్ప్లెస్గా ఉంటాం. సో ఇవన్నీ మీరు టెక్నికల్ విషయాలు మాత్రం ఖచ్చితంగా నేర్చుకుంటే డెఫినెట్గా అసిస్టెంట్ డైరెక్టర్గా మాత్రం ఖచ్చితంగా అవకాశం వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనము థర్డ్ ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ల గురించి తెలుసుకుందాం. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లలో జాయిన్ అవ్వడం వల్ల లాభమా నష్టమా? ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లలో జాయిన్ అవ్వడం వల్ల లాభం ఉంది, నష్టం ఉంది. ముఖ్యంగా ఫస్ట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లలో జాయిన్ అవ్వాలంటే మీ దగ్గర మంచి మనీ ఉండదు. డబ్బులు ఓకే నా దగ్గర ఉన్నాయి, నేను ఫ్రీగా నాకేం ఇబ్బంది లేదు, ఇంట్లో ఇస్తారు, నేను జాయిన్ అవ్వగలను అనుకున్నప్పుడు మీరు నిర్మోహమాటంగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లలో జాయిన్ అయిపోండి. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లలో జాయిన్ అయితే ఫస్ట్ ప్లస్ థింగ్స్ ఏంటంటే మీకు థియరీ మొత్తం అంటే ఏంటి, సినిమా అంటే ఏంటి, ఒకవేళ యాక్టర్స్ అయితే యాక్టింగ్లో ఎలాంటి మెలకువలు ఉంటాయి, ఇవన్నీ కూడా థియరీగా మీకు నేర్పిస్తారు. నీట్గా ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. అప్పుడు మీకు తెలిసిపోతుంది ఓహో యాక్టింగ్ అంటే ఏంటి ఏంటి అనేది. తర్వాత ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇలా ఉంటే అసలు మీకు స్టోరీ ఏంటి, షార్ట్ డివిజన్ ఎలా చేసుకుంటారు, తర్వాత డిఓపి వర్క్ ఏంటి, ఇట్లా సినిమా మీద థియరీగా బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నీట్గా మీకు ఆ ఐడియాలజీ అనేది వచ్చేస్తుంది. ఓకే సినిమా అంటే ఏంటి, డైరెక్షన్ అంటే ఏంటి, స్టోరీ రైటింగ్ ఏంటి అనేది. కానీ ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది రాదు. ప్రాక్టికల్గా మీరు అసలు సినిమాలో వర్క్ చేస్తేనే, మీరు ఎంత థియరీ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మీరు వర్క్ చేసినా ఖచ్చితంగా మీరు ఒక సినిమా సెట్లో పనిచేస్తేనే మీకు అసలు వాట్ ఈజ్ రియల్ టైం ఫీల్డ్ యాక్టింగ్ కానీ, ఫీల్డ్ డైరెక్షన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ అనేది మీకు తెలుస్తుంది. లేదు డైరెక్ట్గా మీరు ఫిలింలో ఒక ఫిలింకి జాయిన్ అయిపోయి అసలు ఫిలింలో ఏం క్రాఫ్ట్స్ చేస్తున్నారు, అసలు ఎలా వర్క్ చేస్తున్నారు, అవన్నీ మీరు డైరెక్ట్గా కూడా తెలుసుకోవచ్చు. లేదు మీరు ఫిలిం ఇన్స్టిట్యూట్కి మేము వేరు చేయగలము అనుకుంటే అన్నపూర్ణ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఉంది, రామానాయుడు ఉంది, తర్వాత రామోజీ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఉంది, తర్వాత రవీంద్ర భారతిలో వెళ్తే అక్కినేని ఫిలిం ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది, ఉత్తేజ్ గారి ఫిలిం ఇన్స్టిట్యూట్ ఉంది, రకరకాల ఫిలిం ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. దేంట్లో అయినా మీరు జాయిన్ కావచ్చు. వాళ్ళు మ్యాక్సిమం మీకు అవకాశాలు ఇప్పించడానికి కూడా ట్రై చేస్తారు. సో మీరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావాలంటే జాయిన్ అయిపోవచ్చు. ఇది మెయిన్గా సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి మీరు షేర్ చేయండి. ఎక్కువ మందికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. మీకు సినిమా గురించి ఏ విధమైన మేకింగ్ గురించి కానీ, రైటింగ్ మీద కానీ ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్లో మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూశారు.